నెల్లూరులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్న అమ్మాయి అబార్షన్ కారణంగా క్లాస్ రూమ్లోనే దుర్మరణం చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మర్రిపాడు మండలానికి చెందిన యువతి నెల్లూరులో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ నెల 11న క్లాస్మేట్స్ అంతా బయట ఉండగా ఆమె తరగతి గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంది. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో కంగారుతో ఫ్రెండ్స్ తలుపులు బద్దలు కొట్టి చూడగా క్లాస్ రూమ్లో తీవ్ర రక్తస్రావంతో యువతి అపస్మారక స్థితిలో పడి ఉంది. పక్కనే 6 నెలల పిండం ఉంది. అక్కడి స్టూడెంట్స్ వెనువెంటనే తల్లిని పిండాన్ని ఓ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే తల్లి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్లాస్ రూమ్లోనే అబార్షన్ అయ్యిందా లేక యూట్యూబ్ వీడియో ద్వారా తనకు తానే అబార్షన్ చేసుకుందా అనే దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. యువతి సెల్ ఫోన్లో స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులోని డేటా ఆధారంగా అనంతసాగరానికి చెందిన కారు డ్రైవర్తో సన్నిహితంగా మెలిగినట్లు గుర్తించారు. దీనిపై లోతైన దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు చెప్పారు.